సార్ గుడ్ మార్నింగ్ సార్. సర్జీ నమస్తే. ఇది ఆన్ ప్యాసివ్ అనేది ఒక మీరు పెద్ద కళల్ని కనండి అని ఊరికే చెప్పురు సార్. ఆయన అంత బలంగా చెప్తున్నాడంటే మనం ఆలోచించేయాలి మన వ్యాలెట్లు ఎలా ఉండిపోతున్నాయి అనేది. గొప్ప కళలు కనండి అని చెప్తున్నారు. పెద్ద కళలు పెట్టుకోండి, చిన్న కళలు పెట్టుకోకండి అంటున్నారు. మన క్రిస్టార్ చూస్తే ఒక కార్ బై చేయండి, మంచి లగ్జరియస్ కార్ బై చేయండి, మిగతా తీసుకునే సిద్ధంగా ఉండండి అంటున్నారు. మీరు ఏమైనా ఈఎంఐలు కట్టాల్సి ఉంటే అన్ని కూడా కట్టుకోవడానికి ప్లాన్ చేసుకోండి అంటున్నారు. ఇవన్నీ గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా వాళ్ళు కొన్ని అంశాల్లో చెప్తున్నారు సార్. వాళ్ళు మనం అవన్నీ కూడా తీసుకోవాలి. ఇప్పుడు నిన్న చెప్పిండేది నిన్నటిగా వదిలేస్తామంటే అది అంతే. ఇంకా వాళ్ళు అదేమంటారు, అట్లా అయిపోతారు పరిస్థితి. అట్లా ఉండకూడదు. ప్రతి ఒక్కటి కూడా తీసుకొని అవన్నీ కూడా కలిపి ఇప్పుడు జరుగుతుంది. అలాగా జనవరి ఫిబ్రవరిలో కూడా సార్ అదే ఇప్పుడు సెప్టెంబర్ మంత్ కంతా మనం అనుకున్న కారు ఇంట్లో ఉండగలుగుతాము, సామాన్లు సర్దుకొని రెడీగా ఉండండి అని చెప్పారు సార్. అప్పుడు మరి దీపావళికి సంబంధించిన లాస్ట్ ఇయర్ 2024 దీపావళికి మీరు టపాసులు కాల్చారు కదా, వాటిలో కొన్ని అట్లా ఉంచండి అని చెప్పారు. నిజం సార్, ఈ రోజు మన ఇంట్లో ఉన్నాయి సార్. ఈ రోజు మన ఇంట్లో ఉన్నాయి, రియల్ చెప్తున్నా. ఈ రోజు ఊరికే కామెడీ కాదు, ఈ రోజు మన ఇంట్లో ఉన్నాయి టపాసులు. సూపర్ సార్. పిల్లలు నిజంగానే ఎత్తిపెట్టినారు, మా పిల్లలు నిజంగానే ఎత్తిపెట్టుకున్నారు. సూపర్ సార్. అంటే ఇది విషయం సార్, ఇది విషయం. వాళ్ళు ఊరికే చెప్పరు సార్. లాస్ట్ ఇయర్ దీపావళి టపాసులే మీరు అన్ని కాల్చకండి, కొన్ని పెట్టుకోండి అని చెప్పారు. అదే మన దగ్గర ఉంది, అది ఆల్రెడీ మనం పెట్టుకున్నారు. అది విషయం సార్. కాబట్టి దీపావళి వచ్చి వెళ్ళిపోయింది, మనకు రోజు దీపావళి అవుతుంది. ఆ రోజు దగ్గరలో ఉంది. అది అంత చిన్న విషయం కాదు సార్. మాట్లాడుకోవడం మన చిన్న విషయం కానీ దాన్ని నిజం చేసి చూపించారు రాజ్ గారు. ఆ నిజాన్ని మన కళ్ళకి మనం చూసే రోజు అతి దగ్గరలో ఉంది. కొద్దిగా వెయిట్ చేద్దాం, ఓకేనా? అన్ని బ్యూటిఫుల్ సార్. నిన్నటి రోజు చాలా మంచి విషయాలు మాట్లాడారు రాజ్ గారు. అయితే చాలా బ్రహ్మాండమైన విషయాలు మాట్లాడినారు. అవన్నీ కూడా మనకు చాలా ఉపయోగకరం. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా కాన్ఫిడెన్స్ తోటి ఉండాలి. నిన్నటి రోజు జరిగినటువంటి విషయాలు ఏదైతే మనం పోస్ట్ చేసుకున్నామో మన గ్రూప్ లో, అవి ఖచ్చితంగా నెక్స్ట్ ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఆయన మొత్తం అన్ని సెట్ చేసుకుంటారు అన్నారు. ఆయన చాలా చెప్తా కదా సార్, యాజ్ సార్ మైండ్ గేమ్ ఎవరికి రాదు సార్. ఇన్ని లక్షల మందిని నెగటివ్ గా పోనివ్వకుండా పాజిటివ్ గా తన తాటి మీద తీసుకొచ్చుకున్నారంటే అది సార్ ఆయన కెపాసిటీ. ఒక్కరినిద్దరు కాదు సార్, 14,27,483 మంది ఫౌండర్లు, 1,25,00,000 అఫిలియేట్స్, ఎన్నో వేల కంపెనీలు, నాకు తెలుసు లక్షల కంపెనీలు మనతో కొలాబరేటెడ్ అనేది పార్ట్నర్షిప్ అనేది. ఎన్నో కంపెనీలు ఇప్పటికే అయిపోయినాయి సార్ మనతో. అన్ని బయటికి చెప్పడం కుదరదు సార్, ఎందుకంటే జిటెక్స్ గ్లోబల్ సమ్మిట్ లాస్ట్ మన దుబాయ్ లో జరిగింది కదా, 2023లో జరిగింది. జిటెక్స్ గ్లోబల్ సమ్మిట్ లో దాదాపుగా 5,600+ కంపెనీస్ పాల్గొన్నాయి. స్టార్ట్అప్ కంపెనీస్, ఏఐ స్టార్ట్అప్ కంపెనీస్. వాటిల్లో మన కంపెనీ ఒకటి, ఆన్ ప్యాసివ్ కంపెనీ ఒకటి. కానీ మిగతా కంపెనీలు, మన కంపెనీ పక్కన పెట్టండి, ఆన్ ప్యాసివ్ కంపెనీని పక్కన పెట్టుకుందాం కొద్దిసేపు. అక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కంపెనీ కూడా ప్రపంచవ్యాప్తంగా, దుబాయ్ అనేది ఇట్స్ ఇంటర్నెట్ సిటీ. అట్లాంటి సిటీలో ఇటువంటి సమ్మిట్ మేము పెట్టుకున్నాం కదా, ఈ సమ్మిట్ కి ఖచ్చితంగా చూడ్డానికి మా ఏ స్టార్ట్అప్, మా కంపెనీ యొక్క ఫీచర్స్, మా ప్రొడక్ట్ ని చూడ్డానికి 180+ జాతీయులు, 180+ నేషనల్ పీపుల్ అందరూ రాగలుగుతారు. మంచి మంచి బిగ్ షాట్స్ వీళ్ళు అందరూ రాగలుగుతారు. కస్టమర్స్, మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్స్ ఉన్న వాళ్ళందరూ రాగలుగుతారు అని చెప్పేసి వాళ్ళ టార్గెట్. మిగతా కంపెనీలు అన్ని టార్గెట్. అదే సార్, వాళ్ళంతా చేసుకున్నారా, ఓకేనా? ఆ కంపెనీస్ టార్గెట్ అది. మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ఎవరైతే జిటెక్స్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్నారో 5,600+ కంపెనీస్, ఈ కంపెనీల టార్గెట్ మన కంపెనీకి. వరల్డ్ లో ఉన్నటువంటి మొత్తం 180+ కంట్రీస్ దుబాయ్ లో ఆల్రెడీ విజిటర్స్ ఉన్నారు కాబట్టి ఆ విజిటర్స్ ని ఇన్వైట్ చేసుకోవడం కోసం ఏ స్టార్ట్అప్ కంపెనీస్ ఆలోచన చేసి వాళ్ళని కస్టమర్లుగా చేసుకోవాలని అవి చూస్తున్నాయి. మన కంపెనీ టార్గెట్, అదే సమ్మిట్ లో ఉన్నటువంటి మన కంపెనీ టార్గెట్ 5,600 కంపెనీలు పాల్గొన్న ప్రతి ఒక్క కంపెనీ కూడా, పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క కంపెనీ కూడా మన కంపెనీ టార్గెట్. అందులోంచి 4,000+ సిఇఓలు, 4,000+ సిఇఓలు సైన్ అప్ అయ్యారు సార్ మన ఓఎస్ లో. అవును సార్, ఆ 5 రోజుల్లో 4,000 మంది సిఇఓలు. మన స్పీకర్స్ దాదాపుగా 1,400 మంది స్పీకర్స్. మన స్పీకర్స్ 1,400 మంది స్పీకర్స్
స్పీకర్స్ అంటే అక్కడ వచ్చే అటువంటి విజిటర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మన వాళ్ళు అక్కడ 1400 స్పీకర్స్ ఆ రోజు. ఇది మనం చెప్పడం కాదు సార్, ఆల్రెడీ మనకి ఇవన్నీ కూడా విత్ ఇవి ఉన్నాయి, మొత్తం అన్ని కూడా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి నా దగ్గర. టోటల్ నేను పెట్టుకున్నాను సార్. అంతమంది స్పీకర్స్ తోటి జెటెక్స్ గ్లోబల్ సమ్మిట్ జరిగింది ఇది. 33 మంది సీనియర్ స్టాఫ్, 33 మెంబర్స్ మన వాళ్ళు, మన టెక్నికల్ స్టాఫ్, టెక్నికల్ ఇంజనీర్స్ 33 మెంబర్స్ అక్కడ. అందులో అప్పట్లో అప్పట్లో కమాల్ నజాల్ కూడా ఉండేవాళ్ళు. కమాల్ గారు సిఓఓ గారు ఉండేవాళ్ళు, సిటిఓ నజాల్ గారు ఉండేవాళ్ళు, ఇంటికి ఇరువరకు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అందులో. అది సార్ మన కంపెనీ ఒక ప్రపంచం ఏంటంటే ఎన్నో కంపెనీలు ఇప్పటికే మనలో ఇన్వాల్వ్మెంట్ అయిపోయినాయి సార్. అన్నిటికీ అవసరం మన టెక్నాలజీ. ఆన్పాసివ్ అంటే ఏంటి, ఇందులో ఎలా అభివృద్ధి చెందుతాము, ఎలా డెవలప్ అవుతాము, బిజినెస్ ఎలా స్పీడప్ అవుతుంది, దీని స్పెషాలిటీ ఏంటి, స్పెసిఫిక్ ఏంటి, మా అందరిలో లేనిది ఇందులో ఏముంది, ఈ విషయాలు వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి అంత పెద్ద సీఈఓలు, అన్ని కంపెనీల సీఈఓలు, అన్ని ఏఐ స్టార్ట్అప్ సీఈఓలు మనతో సైన్ అప్ అయ్యారు. ఈ విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి సార్, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఆన్పాసివ్ లో స్పెషల్ ఏంటి, అసలు ఆన్పాసివ్ ఎందుకు వచ్చింది, ఆన్పాసివ్ లో ప్రొడక్ట్ ఏంటి, ఈ ప్రొడక్ట్ స్పెసిఫిక్ ఏంటి, ఈ టెక్నాలజీ ప్రభావం ఏంటి. అద్భుతం సార్. మనకు అర్థమైంది ఏంటంటే ఓఎస్, ఓ మెయిల్, ఓ ట్రిమ్, ఓ నెట్, ఓ కనెక్ట్, ఇట్లా టూల్స్ అనుకుంటున్నాం మనం, 50 టూల్స్. అది మాత్రమే వ్యాపారం తెచ్చి పెడుతుందని మనలో ఫౌండర్లలో చాలా మందిలో ఉన్నటువంటి ఒక భావన, ఒక ఆలోచన, ఒక ఆలోచన ఉంది మన వాళ్ళలో. ఈ టూల్స్ మీద వచ్చేది 1% మాత్రమే, ఒక పార్ట్ మాత్రమే. ఈ టూల్స్ మీద వచ్చే ఇన్కమ్ సోర్స్ అంతా కూడా ఒక పార్ట్ మాత్రమే, ఒక పార్ట్ మాత్రమే సార్. ఎన్నో రకాలు ఉన్నాయి సార్, 60+ టైప్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి మన దాంట్లో, ఎన్నో రకాలు ఉన్నాయి. అది కూడా చాలా తక్కువే నాకు తెలిసి. ఎన్నో రకాలు ఉన్నాయి మన ఆన్పాసివ్ ఇన్కమ్ సోర్సెస్ అన్ని కూడా. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యవస్థల మీద మన ఆన్పాసివ్ అనేది ప్రభావం చూపుతోంది. వాటి మీద వచ్చే రెవెన్యూ ఎక్కువ ఉంది. ఆ రెవెన్యూలో మనకి ఇచ్చేదే పెద్ద పేమెంట్స్, డేటా సెంటర్ మీద కావచ్చు, ఏఐ డ్రివన్ మీద కావచ్చు, ఇటువంటి మీద కావచ్చు, స్పేస్ స్టేషన్ లో వచ్చేటువంటి దాని మీద కావచ్చు, టెక్నాలజీ మీద కావచ్చు. ఏంది సార్ అసలు తమాష కాదు వరల్డ్ లెవెల్లో, ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఇది సార్ విషయం అయితే 1% కూడా లేదంటున్నారు సార్. కరెక్టే మీరు నిజం సార్. మనకి ఇప్పుడు తెలిసిన కూడా 1% కూడా కాదు, 1% కూడా కాదు సార్. మనం ఇంకా ఎక్కడో ఉన్నాం, ఇంకా ఎల్కేజీలో ఉన్నాం సార్. ఆన్పాసివ్ కంపెనీ ఇప్పుడు పీజీలు చేసేసి పిహెచ్డీలు కూడా కంప్లీట్ చేసి బయటకు వచ్చేసి ఇంకా మనం ఎల్కేజీలో ఉన్నాం, ఇంకా మనకు తెలియదు. అంతే కదా సార్. ఎంతో కొన్ని వందల మంది డాక్టర్స్, పిహెచ్డీలు, సార్ వాళ్ళ స్టాఫ్, ఆయన చదువుకున్న యూనివర్సిటీలో కొలీగ్స్, అందరి మేధస్సుతో పాటు అందరి ఒక టీం మాదిరి చేసుకుని ముందర తీసుకున్నాను సార్. టెక్నాలజీ మీద ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు, హాస్పిటలైజేషన్ సంబంధించిన ప్రొఫెసర్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్ యూనివర్సిటీకి సంబంధించిన ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ కి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు. ఇతరత్ర రకరకాల మనకు తెలియకున్న ఎన్నో సెక్టార్స్ ఉన్నాయి సార్. వాటిలో ఉండేటువంటి అఫీషియల్స్ అందరూ ఉన్నారు. ఇందులో ఎంతో మంది ఉన్నారు సార్. 4400 మంది ప్రొఫెసర్స్ తీసుకొస్తున్నారంటే అతను ఇంకెంత చెప్పండి, అతను ధీమా చూడండి లక్ష్మీశ్వర గారిది. మరి ఎంత సింపుల్. ఒకసారి డాక్టర్స్ అంతా కొలాబరేషన్ అయ్యి మెడికల్ పైన కూడా చాలా ఇబ్బంది ఉంది, మెడికల్ మాఫియా ఎక్కువ ఉంది, దాన్ని కూడా క్లీనప్ చేయాలని చెప్పేసి మెయిన్ డాక్టర్స్ కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకున్నారు సార్. అవును సార్, మాట్లాడుకున్నాం సార్. అది రోబోటిక్ నార్మల్ డెలివరీస్ చేసే అవకాశం కూడా ఉంటుంది సార్. బిడ్డకి ఇబ్బంది లేకుండా, తల్లికి ఇబ్బంది లేకోకుండా సునాయాసంగా ఆ తల్లి స్టేటస్ అంతా కూడా ఆ రోబోకి అర్థం అవుతుంటుంది. కాబట్టి దాన్ని ఎలాగ డెలివరీ చేయాలో దానికి తెలుసు కాబట్టి పర్ఫెక్ట్ గా చేసేస్తుంది. మిషన్ ఇస్ పర్ఫెక్ట్.